ఆ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీకి చెందిన ఇద్దరు సమవుజ్జీల మధ్య నిరంతరం రాజకీయ పోరు ఓ రేంజ్లో జరుగుతోంది. ఒకరు అధికార పార్టీలో కీలక నేతగా ఉంటే మరొకరు ప్రతిపక్ష పార్టీకి జిల్లాలో టార్చ్ బేరర్గా మారారు. అయితే 2024 ఎన్నికల్లో సీన్ మారింది. అధినేత మాట కోసం వైసీపీకి చెందిన నేత సొంత నియోజకవర్గాన్ని వీడడం, అధికార పార్టీకి చెందిన నేత పవర్ఫుల్ గా మారడంతో వైసీపీ ఇప్పుడు మరొక యువ నేతను రంగంలోకి దింపింది. అయితే వైసీపీ వ్యూహం ఫలించిందా? కొత్త నేత రాకతో ఆ నియోజకవర్గంలో వైసీపీలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ స్టోరీలో చూద్దాం. నెల్లూరు జిల్లా రాజకీయాలలో నెల్లూరు నగర నియోజకవర్గానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన పొలిటికల్ క్రేజ్ ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ముగిశాక గత 2008లో ఏర్పాటైన నెల్లూరు సిటీలో ఇప్పటి వరకు 4 సార్లు సార్వత్రిక ఎన్నికల సమరం జరిగింది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లోనే మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన ముంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ఊహించని విజయం సాధించి ఇక్కడ ఫస్ట్ బోణి కొట్టారు. ఆ తరువాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ వరుస విజయాలతో దూసుకుపోవడమే కాకుండా జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. అయితే గడిచిన 2024 ఎన్నికల ముంగిట సిట్టింగ్ లీడర్ అనిల్ను కాదని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అబ్దుల్ ఖలీల్ అహ్మద్కు వైసీపీ టికెట్ను కేటాయించారు. ఇదే సమయంలో టీడీపీ తరపున బరిలోకి దిగిన డాక్టర్ పొంగూరు నారాయణ ఏకంగా 70,000 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయాన్ని దక్కించుకుని కూటమి క్యాబినెట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఖలీల్ ఇంత ఘోరంగా ఓడిపోవడంతో అనిల్ ఇక్కడే ఉంటే గట్టి పోటీ ఉండేదన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో నడిచింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ల తర్వాత అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా పొంగూరు నారాయణ పేరు తెచ్చుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పగ్గాలను భుజాన వేసుకున్న నారాయణను నెల్లూరు సిటీలో ఢీకొట్టడం సామాన్య లీడర్లకు సాధ్యం కాని పనిగా మారింది. ఇలాంటి టైంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం నెల్లూరు నగర ఇన్ఛార్జ్ బాధ్యతలను ఉంచింది. విద్యా సంస్థల అధినేత అయిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గతంలో నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్గా, జిల్లా వైసీపీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఎన్నికల అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి టాప్ లీడర్లపై కేసులు నమోదు కావడంతో జిల్లాలో వైసీపీ కంప్లీట్గా డిఫెన్స్లో పడింది. అలాంటి కఠిన సమయంలో జిల్లా వ్యాప్తంగా వైసీపీ తరపున సామాన్య ప్రజల సమస్యలపై పోరాడేందుకు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన వాయిస్ను గట్టిగా వినిపించి అనతి కాలంలోనే నెల్లూరు వైసీపీకి మోస్ట్ పవర్ఫుల్ టార్చ్ బేరర్గా మారిపోయారు. మరోవైపు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగరాన్ని కంప్లీట్గా మోడర్న్ సిటీగా మార్చేందుకు తన మార్క్ డెవలప్మెంట్ ఎజెండాతో దూసుకుపోతున్నారు. పెండింగ్లో పడిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, ఇంటింటికి సురక్షిత త్రాగునీటి సరఫరా, నగరంలో గ్రీనరీ పెంపకం లాంటి పనులను వేగవంతం చేశారు. ఇదంతా ఒకెత్తైతే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో డెవలప్ చేయడం కోసం తన సొంత నిధులు, దాతల సహకారంతో తన కుమార్తె శరణి పర్యవేక్షణలో వీఆర్ స్కూల్ అప్గ్రేడ్ పనులను ప్రతిష్టాత్మకంగా రన్ చేస్తున్నారు. మైపాడు రోడ్లో నయా కంటైనర్ షాపింగ్ మాల్స్ ఏర్పాటు, నగరంలో సీసీ రోడ్ల నిర్మాణం, కోట్ల రూపాయల ఖర్చుతో 7 ప్రధాన డ్రైనేజీ కాలువల డెవలప్మెంట్ పనులను పట్టాలెక్కించారు. అయితే ఈ డెవలప్మెంట్ పనుల్లో భారీగా అవినీతి, అవకతవకలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గట్టిగా విమర్శలు గుప్పిస్తూ ఉండగా టీడీపీ నేతలు కూడా అంతే స్పీడ్గా కౌంటర్ అటాక్లు ఇస్తున్నారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా వచ్చే సమయానికి ఆయన చాలా సౌమ్యుడని, రాజకీయాలకు కొత్త అని, అధికార పార్టీ లీడర్లను ఎలా ఫేస్ చేస్తారనే అనుమానాలు ఉండేవి. పైగా నియోజకవర్గంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పాత అనిల్ కుమార్ యాదవ్ వర్గాన్ని ఎలా కలుపుకుని వెళ్తాడనే డౌట్స్ని పటాపంచులు చేస్తూ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు నారాయణకు స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్గా ఎదిగారు. మంత్రి నారాయణకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి మధ్య ఎన్నోసార్లు
సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. ఇద్దరూ కెరీర్ మొదట్లో సామాన్య టీచర్లుగా జీవితాన్ని ప్రారంభించిన వారే. ఆ తర్వాత వందల కోట్ల భారీ విద్యా సంస్థలను స్థాపించి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్లుగా మారారు. వ్యక్తిగతంగా ఇద్దరు హుందాగా, క్లాస్గా వ్యవహరించే లీడర్లే. ఇలా ఒకే మార్గం నుండి వచ్చి ఇప్పుడు నెల్లూరు సిటీ పీఠం కోసం ప్రత్యర్థులుగా నిలబడుతున్నారు. ఏది ఏమైనా మంత్రి నారాయణ ఇప్పటికే ఏపీ పాలిటిక్స్లో మోస్ట్ పవర్ఫుల్ పిల్లర్గా ఎదిగి ఆర్థికంగా ఆకాశమంత ఎత్తులో ఉంటూ రాజధాని అమరావతి బ్రాండ్ను లీడ్ చేస్తున్నారు. అలాంటి లీడర్ను ఢీకొట్టడం పర్వతరెడ్డికి ఒక పెద్ద టాస్క్ అని విశ్లేషకులు చెప్తున్నారు. తొలిసారి పాలిటిక్స్లోకి వచ్చినా సరే ఎమ్మెల్సీగా గెలిచిన జోష్తో నెల్లూరు సిటీ ప్రజల్లో తనకంటూ ఒక క్లీన్ ఇమేజ్ బిల్డప్ చేసుకుంటూ పర్వతరెడ్డి భవిష్యత్తుపై గట్టి ఆశలతోనే ముందడుగు వేస్తున్నారు. మరి రాబోయే లోకల్ బాడీ, మున్సిపల్ ఎన్నికల ముంగిట ఈ ఇద్దరు గురువుల మధ్య సాగబోతున్న ఆ పొలిటికల్ మైండ్ గేమ్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.